హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం నిర్గమకాండము 35వ అధ్యాయము. మోషే ఇశ్రాయేలు సర్వ సమాజమును పోగు చేసి, మీరు చేయునట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా 6 దినములు పనిచేయాలి. 6 దినములు పనిచేయాలి. 7వ దినమున మీకు పరిశుద్ధ దినం, అది యెహోవా విశ్రాంతి దినము. దానిలో పనిచేయు ప్రతివాడును మరణశిక్ష పొందును. విశ్రాంతి దినమున మీరు మీ ఇళ్లలో ఎక్కడనూ అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పాను. మరియు మోషే ఇశ్రాయేలైన సర్వ సమాజముతో ఇట్లన్నాడు, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణ పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవానిమిత్తం బంగారము, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర రక్తవర్ణము, సన్ననార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోలు, సముద్ర వత్సల తోలు, తుమ్మకర్ర. హల్లెలూయా! దేవుడు ప్రత్యేకంగా ఎన్నో సుగంధ ద్రవ్యమైనటువంటి గట్టి చెట్లు ఉన్నప్పటికీ తుమ్మకర్రను ఎంచుకోవడం కూడా ఒక విశేషమైనటువంటి మాట. హల్లెలూయా! ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్య ధూపమునకు సుగంధ సాంబారములు, ఎఫోదుకును పతాకమునకును లేత పచ్చలను, చెక్కు రత్నములను తీసుకొని రావాలి. మరియు వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయాలి. అవేవనగా మందిరము, దాని గుడారము, దాని పైకప్పు, దాని కొలుకులు, దాని పలుకలు, దాని అడ్డుకర్రలు, దాని స్తంభములు, దాని దిమ్మలు, మందసము, దాని మోతకర్రలు, కరుణాపీఠము కప్పు తెర, బల్ల, దాని మోతకర్రలు, దాని ఉపకరణములన్నీయు, మరియు సన్నిధి రొట్టెలు, వెలుగు కొరకు దీపవృక్షము, దాని ఉపకరములు, దాని ప్రదీపములు, దీపమునకు తైలము, ధూపవేదిక, దాని మూతకర్రలు, అభిషేక తైలము, పరిమళ ద్రవ్య సాంబారము, మందిర ద్వారమునకు తెర, దహన బలిపీఠము, దానికి కలిగిన ఇత్తడి జల్లెడ, దాని మూతకర్రకు, దాని ఉపకరణములన్నీయు, గంగాలము, దాని పీట, ఆవరణపు తెరలు, దాని స్తంభములు, వాటి దిమ్మలు, ఆవరణ ద్వారమునకు తెర, మందిరమునకు మేకులు, ఆవరణముకు మేకులు, వాటికి త్రాళ్ళు, పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు సేవా వస్త్రములు, అనగా యాజకుడైన అహరోను ప్రతిష్ఠిత వస్త్రములు యాజకులగున్నట్లు అతని కుమారులను వస్త్రములు అనునవే అని. హల్లెలూయా! ఇశ్రాయేలు సమాజమంతయు మోషే ఎదుట నుండి వెళ్ళిపోయెను. తరువాత ఎవని హృదయము వారి రేపెనో, ఎవరి మనస్సు వాని ప్రేరేపించనో వారందరూ వచ్చి, దేవుడు ఎప్పుడైనా కానీ ఒకరి హృదయాన్ని రేపడమైనా జరుగుతుంది. ప్రభు ఒకరి హృదయాన్ని ఎప్పటికీ తనతో మాట్లాడే మనస్సును కల్పిస్తాడు. హల్లెలూయా! ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకును, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరి హృదయంలో వారిని ప్రేరేపించనో వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరలను, పోగులను, ఉంగరములు, తవలములను, సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి. హల్లెలూయా! మరియు నీల, ధూమ్ర రక్తవర్ణములు, సన్ననార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ళు తోళ్ళు, సముద్రవత్సల తోళ్ళు, వీటిలో ఏవి ఎవరి యొద్ద ఉండెనో వారు వాటిని తెచ్చిరి. వెండి గాని ఇత్తడి గాని ప్రతిష్ఠించిన ప్రతి వాడును యెహోవాకు అర్పణము తెచ్చెను. ఆ సేవలో ఏ పనికైనను వచ్చు తుమ్మకర్ర ఎవని యొద్ద నుండెనో వాడు దాన్ని తెచ్చెను. మరియు వివేక హృదయములు గల స్త్రీలందరూ తమ చేతులతో వాడికి తాము వడికిన నీల, ధూమ్ర రక్తవర్ణము గల నూలును, సన్ననార నూలును తెచ్చిరి. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గల వారే ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి, అంటే అల్లిరి. హల్లెలూయా! ప్రధానులు ఎఫోదుకును, పతాకమునకును, చెక్కు రత్నములకును, లేత పచ్చలను, సుగంధ ద్రవ్యమును, దీపమునకును, అభిషేక తైలమునకును, పరిమళ ధూపమునకు తైలము తెచ్చిరి. మోషే
చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలు పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారందరూ మనస్పూర్వకంగా యెహోవాకు అర్పణలను తెచ్చిరి. మరియు మోషే ఇశ్రాయేలుతో ఇట్లా అంటుండు, చూడండి, యెహోవా ఊరు కుమారుడును ఊరు మనముడైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకు బంగారంతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును రత్నములను సానబెట్టి పొదుగుటకు చెక్కుటకు విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకు వారికి ప్రజ్ఞ వివేకము జ్ఞానము కలుగునట్లు దేవుని ఆత్మతో వాణ్ణి నింపిండు. దేవుడు చూసినావా, ఎప్పుడైనా కానీ మన తెలివి, మన జ్ఞానము, మన వివేకము, మన ప్రజ్ఞ అని రకరకాలుగా మన యొక్క సంపద మనం గెలుచుకున్నాం. ఇదంతా మన సొంతమైనటువంటి జ్ఞానము, వివేకము, బలము, శక్తితో, శ్రమతో అనుకుంటాం. కానీ దేవుడు ఇచ్చినదే సమస్తమై ఉన్నదని మనం గ్రహించాలి స్నేహితులారా. హల్లెలూయా. దేవుడు ప్రజ్ఞ వివేకము కలుగు దేవుని ఆత్మతో వారిని నింపాడు. అతడును దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడైన అహోలీయాబును ఇతరులకు నేర్పినట్లు వారికి బుద్ధి పుట్టించెను. చెక్కువాడేమి, చిత్రకారుడేమి, నీలదూను రక్తవర్ణములతోనూ సన్ననారతోనూ బూట పని చేయువాడేమి, నేతగాడేమి చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయినను చేయువారి యొక్కయు విచిత్రమైన పని కల్పించు వారి యొక్కయు పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను ఏం చేసిండు? జ్ఞానముతో నింపి ఉన్నాడు. ఎవరు నింపిండు? పరిశుద్ధుడు దేవుడు. మనము ఆయన దగ్గర ఏవి అడిగినను మనస్పూర్వకంగా ఖచ్చితంగా అడిగితే ఆయన మనకు ఇచ్చునుగాక. అది యోగ్యమైనది అయి ఉండాలి. హల్లెలూయా. ఈ వాక్యం విన్న మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. దేవునికే మహిమ.